వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగిన వివాదాస్పద సంఘటనపై అయ్యప్ప స్వాముల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. అయ్యప్ప మాల వేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడాన్ని విమర్శిస్తూ దీన్ని అయ్యప్ప స్వాములను కించపరిచే చర్యగా చూస్తున్నారని అయ్యప్ప స్వాములు ఆర్టీసీ డిపో ఎదుట బస్సులు ఆపి ధర్నా చేపట్టారు. ఈ పరీక్షను ఆర్టీసీ కానిస్టేబుల్ తప్పుదోవ పట్టిన విధంగా నిర్వహించాడని స్వాములు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా తొర్రూరు డిపోను అయ్యప్ప భక్తులు చుట్టుముట్టారు. ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత మరియు డిపో మేనేజర్ పద్మావతి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా నిబంధనల ప్రకారమే బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేశామని, కించపరచాలని అలా చేయలేదు అంటున్నారు సిబ్బంది. డిపో మేనేజర్ ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అయ్యప్ప మాలధారులు ఆందోళన విరమించారు. ఏది ఏమైనా మాలలో ఉన్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో అయ్యప్ప స్వాములు ఆందోళనకి దిగారు. తొర్రూరు డిపో వద్ద అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారంటూ కూడా వారు నిరసనలకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో వివాదాస్పద ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. అయ్యప్ప మాల ధరించినటువంటి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుపై బ్రీతింగ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఆ మందుతో ఆగిరో లేదో టెస్ట్ చేయాలని చెప్పేసి బ్రీతింగ్ మిషన్ పెడతామని చెప్పేసి ఆర్టీసీ తొర్రూరు డిపో మేనేజర్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లేదు మా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి డ్రైవర్కి ఎట్లా అవమానంగా చేస్తారు, అట్లా చేసిన మాలలో ఉన్న వాళ్ళు ఏం తీసుకోరు, అట్లా లేదు వినకుండా లేదు టెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అయ్యప్ప స్వాములందరూ కూడా డిపో ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప స్వాములు అవమానించే విధంగా ప్రవర్తిస్తున్న డిపో మేనేజర్ డామ్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని వాళ్ళు కొంత సతమానికి ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అయ్యప్ప స్వాములకు అయితే ఆ డిపో మేనేజర్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అయ్యప్ప స్వాములు చాలా పవిత్రమైన దీక్ష, 40 రోజులు దీక్ష చేస్తాం, అలాంటి పవిత్రమైన మాలలు వేసుకున్న నేపథ్యంలో డిపో నిరంకుశంగా డిపో మేనేజర్ అలాంటి విధానం చేయడం దారుణమని చెప్పేసి వాళ్ళంతా వివాదం చోటు చేయడం, ఆ నేపథ్యంలోనే డిపో ముందు ధర్నా చేశారు. అయితే వెంటనే జోక్యం చేసుకున్నటువంటి ఆ పోలీస్ స్థానిక సిబ్బంది వచ్చి వెంట వారికి సద్దుమణిగా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత వాతావరణం సద్దుమణిగిపోతుంది. రైట్, థాంక్యూ భాస్కర్.